హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్‌గా 1080p లెవెల్‌లోని మీరు గేమింగ్ కోసం గ్రాఫిక్ కార్డ్‌ని సెర్చ్ చేస్తే ఏ గ్రాఫిక్ కార్డ్‌లు తీసుకోవాలి అనేది చెప్పా కదా! అండ్ ఆ వీడియోలో నేను మీకు సీపీయూ ప్లస్ జీపీయూ కాంబో ఏది తీసుకోవాలి అనేదైతే చెప్తాను అనేది చెప్పా కదా! సో, ఈ వీడియోలో మనం బెస్ట్ సీపీయూ ప్లస్ జీపీయూ కాంబో ఫర్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం అయితే తెలుసుకుందాం. అంటే మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలనుకున్నా, ఎడిటింగ్ చేయాలనుకున్నా ఏ సీపీయూ, జీపీయూ కాంబో తీసుకుంటే మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అనేదైతే ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఏఎండీ రైజెన్ 5 5600 ప్రాసెసర్‌తోని ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్ కార్డ్ విత్ 8 జీబీ ర్యామ్‌తో ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్‌ని తీసుకుంటే గనక ఈ రెండిటి కాంబో అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చూడడం అయితే మీకు జరుగుతుంది. అదే ఒకవేళ మీరు ఇంటెల్ ప్రాసెసర్‌ని కన్సిడర్ చేయాలనుకుంటే ఇంటెల్‌లో మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225F అనే ప్రాసెసర్ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. దీనికి ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్ కార్డ్ పేర్ చేస్తే గనక చాలా మంచి స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. సో, మీరు ఇక్కడ ఆలోచించవచ్చు 1080p లెవెల్‌లోని రైజెన్ అయితే కనుక 4060 సరిపోతుంది. కానీ ఇంటెల్ అయితే 5060కి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో, ఈ విధంగా డిఫరెన్షియేట్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. సో, 4060ని యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. కానీ మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే ఆ ప్రాసెసర్ ఎంతైతే పర్ఫార్మెన్స్ ఇస్తుందో అలాంటి పర్ఫార్మెన్సే గ్రాఫిక్ కార్డ్ నుంచి రావాలనుకుంటే కనుక మీరు ఆర్టీఎక్స్ 5060ని యాడ్ చేసుకుంటే కనుక మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే బాటిల్ నెక్ లేకుండా ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా మీకు ఈ రెండిటి యొక్క పేర్ అనేది చూడడం జరుగుతుంది. వీటికి మీరు మంచి ర్యామ్ అండ్ ఎస్ఎస్డీని యాడ్ చేసుకుంటే కనుక ఓవరాల్‌గా మీ దగ్గర కిల్లర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి 1080p రెజల్యూషన్ పీసీ బిల్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. లేదు ఒకవేళ మీరు 2K లెవెల్‌లో చెక్ చేయాలనుకుంటే కనుక 2Kలో మీకు ఏఎండీ నుంచి ఏఎండీ రైజెన్ 7 7700 అనే ప్రాసెసర్‌తో మీరు ఆర్టీఎక్స్ 5070 గ్రాఫిక్ కార్డు విత్ 12 జీబీ వీరామ్‌తో ఉన్నటువంటిది మీరు పేర్ చేస్తే గనక 2K రెజల్యూషన్‌లోని మీకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. లేదా ఒకవేళ మీరు ఇంటెల్ ప్రాసెసర్‌ని కన్సిడర్ చేయాలనుకుంటే ఇంటెల్ మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 265K అనే ప్రాసెసర్ అనేది చూడడం జరుగుతుంది. దీనికి మీకు ఆర్టీఎక్స్ 5070 గ్రాఫిక్ కార్డు విత్ 12 జీబీ వీరామ్‌తో చూడడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అనేది 2K రెజల్యూషన్‌లో సేమ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చేంజ్ అయితే అవుతుంది. మీరు ఏ ప్రాసెసర్ ఎంచుకున్నా గ్రాఫిక్ కార్డ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్‌గా అయితే ఉంటుంది. అంటే గ్రాఫిక్ కార్డ్‌కి తగ్గట్టు మీరు ఒక మంచి ప్రాసెసర్‌ని అయితే ఇంటెల్ లేదా ఏఎండీలో పిక్ చేసుకుంటే కనుక మీకు బెటర్ 2K రెజల్యూషన్‌లోని గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, మీరు ఆలోచించవచ్చు ఇది నాట్ ఓన్లీ ఫర్ గేమింగ్‌తో పాటు మీరు వీడియో ఎడిటింగ్ చేయాలన్నా సరే ఈ పేర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.